హలో అండి, ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా. చికెన్ ఫ్రైలకు ఏమేమి కావాలో ఐటమ్స్ వేస్తున్నాను. పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పెరుగు, ఒక నిమ్మకాయ రసము, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి కొద్దిగా తర్వాత వేస్తా. దీన్ని మొత్తం ముక్కలకు అంటేటట్టు ఉప్పు కారం మంచిగా అంటేటట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేస్తా. మొత్తం ముక్కలకు అంటేటట్టు కలిపేసిన. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత దీన్ని ఫ్రై చేసి చూపెడతా. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు లేకుండానే వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని కొద్దిగా ప్లేట్లో వాటర్ పోసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. వాటర్ ఎంత బాగా వచ్చినవి. చిన్న మంట మీద పెట్టినాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది మెత్తగా. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం మంచిగా మెత్తగా ఉడికినాక ఫుల్ మంట పెడితే వాటర్ అంతా వెళ్ళిపోతుంటాయి. అప్పుడు చికెన్ రెడీ. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఫుల్ మంట పెట్టేసుకుంటే ఆవిరంతా పోతుంటుంది. సరే కలుపుకొని మూత పెట్టేసి వాటర్ అంతా పోయింది. ఇప్పుడు చూడండి ఫ్రై అవుతుంది. ఇంకా కాసేపట్లో మంచి కలర్ వచ్చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 minutes అయితే చికెన్ రెడీ అవుతుంది. చికెన్ ఫ్రై రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్. ఎంతో టేస్ట్కరమైన చికెన్ ఫ్రై, వైట్ రైస్, టమాటా చారు. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఒకసారి ఎలా ఉంటుందో.